హరయే పరమాత్మనే. ఇక చివరికి మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మీనరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయ కుజుడు, అర్ధాష్టమ బుధుడు, పంచమ రవి గురుడు, షష్టమంలో చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం, ద్వాదశంలో రాహు సంచారం. ఇంకా మీనరాశి వారికి ఏలినాటి శని, జన్మశని యొక్క దోష ప్రభావంతో ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక జన్మశనైశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం వల్ల మనోధైర్యం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. గతం కన్నా మానసికమైనటువంటి స్థైర్యంతో, ఆత్మస్థైర్యంతో నూతన ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. జీవితంలో పురోభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి మీనరాశి వారికి ఈ వారం ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన అవకాశాలు వరిస్తాయి. నూతన ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే నూతన అవకాశాలు వరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో షష్టమంలో ఉన్న చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవిగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో కొంత సమస్యలు అధిగమించి విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో అధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పొందగలిగేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ధన సంబంధితమైన విషయాల్లో అభివృద్ధి చాలా బాగుంటుంది. రుణ సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఫైనాన్షియల్ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. ఎంత తిరుగుతున్నప్పటికీ మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న ఉద్యోగం అయినప్పటికీ జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. జీవితంలో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి మీ ప్రయత్నంలో జన్మశని యొక్క సమస్యలతో లోన్లీగా ఉండే మీనరాశి వారికి ఒక ఆత్మస్థైర్యంతో నూతన అవకాశాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళి జీవితంలో అనుకున్నటువంటి విధంగా ముందుకెళ్ళే మీ ప్రయత్నానికి దైవిక బలంతో గ్రహస్థితి సహకరించే వారంగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా మీనరాశి వారికి అన్నింటా విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా ఈ వారం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూల మార్గంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. వివాహార్థులకు శుభవార్తలు ఉండే వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులు కూడా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి ఈ వారం చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. తృతీయ కుజుడు, ద్వాదశ రాహు, జన్మ శనైశ్వరుని యొక్క దోష నివారణ కోసం ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. భైరవుడి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని, శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఇంకా శక్తి ఉన్నవారు సుందరకాండ పారాయణ లాంటివి చేసుకోవటం వల్ల మీనరాశి వారికి అనుకున్న ప్రతి పనిలో సత్వర విజయాలతో, పురోభివృద్ధితో చక్కగా ముందుకెళ్లే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారంలో ఓం శివాయ నమః అనే పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు రాణించేటువంటి వారంగా ఈ వారం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇవి మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. మీరు కూడా అన్ని మీ రాశి వారఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. హరయే పరమాత్మనే.